వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలెం పోలీస్ స్టేషన్ వెనుక నుంచి గోరంట్లను కారులో తీసుకెళ్లారని తమకు తెలుసన్నారు అంబటి. అయితే గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలపాలని డిమాండ్ చేశారు. తాము పిఎస్కు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు అంబటి రాంబాబు. ఇంకొందరు టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. చెబ్రోలు కిరణ్ను పెంచి పోషించింది చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా కార్యకర్తలను చెలరేగమని మంత్రి నారా లోకేష్ రెచ్చగొడుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. కిరణ్ అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త. చాలా సంవత్సరాల నుంచి నేను అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా యూట్యూబ్లో చూస్తున్నాను. బహుశా అంత భయంకరమైన భాష ఈ రాష్ట్రంలో ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో 5-6 అతి దారుణమైన భాష మాట్లాడే వారిలో ఇతరత ప్రముఖులు. ఒక ఆయనేమో ఆయన సీమరాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన. అలాగే మరొక ఘర్షణ టీవీ వెంకట్రావు అని ఒక ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోద్బలంతో, టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్లో మాట్లాడతారు. టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ గారు టీమ్ ఇది. ఆ సీమరాజా కూడా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి లోపు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడతాడు. బూతులే వాడు ఘర్షణ టీవీ అంతం బూతులే. ఈ గౌరవనీయులైన బూత్ మహాశయులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఇవాళ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదో నాకు అర్థం కదా. ఇంతమందిని తిట్టాడండి. చిన్న కుర్రాడే పాపం. మరి ఎందుకంటే చెడిపోయాడో నాకు తెలియదు. చెడిపోవడానికి కారణం లోకేష్ క్యాష్ ఇస్తున్నాడు, వాడిని రెచ్చగొడుతున్నాడు. వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి చెప్తే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవడానికే ఆడుతున్నటువంటి నాటకం. అతను పెంచింది, పోషించింది, తిట్టింది అంతా చంద్రబాబు నాయుడు గారు.